రామకృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాల అండగా ఉంటూ ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో ఇటీవల వైసీపీ పార్టీ రౌడీల చేతిలో హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త రామకృష్ణ కర్మక్రియల్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొని రామకృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాలం జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, రాజంపేట జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ రాజకీయాల్లోనే కాకుండా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చు గత 15వ తారీఖున అసూలు బాసిన రామకృష్ణ గారి పెద్ద కర్మకు చిత్తూరు జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అయిన నేను రావడం జరిగింది. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరపున అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆయన లేని లోటును మేము ఎవరము తీర్చలేము. అయినా కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఆయన కుమారులైతేనే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులము, మా ముఖ్యమంత్రి గారు అలాగే మా పార్టీ ఎప్పుడూ చేదోడుగా వాదోడుగా ఉంటుంది. రేపు రాబోయే కాలంలో కూడా ఆ కుటుంబానికి మేమందరం వెన్నుంటుండి ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత బలంగా ఉందంటే దానికి కార్యకర్తలే పునాదులు. కాబట్టి మా ప్రభుత్వంలో రేపు రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా కార్యకర్తలకు కాపాడుకునేదానికి నడుం బిగించడం జరిగింది. దానిలో భాగంగానే రామకృష్ణ గారి మృతికి కారణమైన వ్యక్తులను న్యాయపరంగా కఠినంగా శిక్షించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మేము వెన్నంటూ ఉంటామని మరొక్కసారి తెలియజేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.